పిచ్చిలేస్తుంది లాక్డౌన్లే. మంచి షార్ట్ ఫిలిం స్టోరీ రాద్దాం, షార్ట్ ఫిలిం తీద్దాం. మంచి షార్ట్ ఫిలిం ఏం తీద్దాం? ఈ షార్ట్ ఫిలింలో మంచి క్యారెక్టర్ని ఎవరు పెడదాం? ఈ పాత్రల వల్ల ఏమని పెడదామంటే, ఈ పని పాట లేని వెంకటేష్ గారిని పెడితే సెట్ అవుతాడు. ఏముంది దానికి ఆడ ఫ్లెక్స్ పడతా ఆడ బోధిందామని చూస్తున్నాడు. ఓకే, వెంకటేష్ గారు అయితే సెట్ అవుతాడు. ఏం పని పాట ఏమి ఉండదు. నెక్స్ట్ ఇంకొకరిని సెట్ చేయాలరా, ఇంకొకరిని ఎవరిని చూద్దాం? కామెడియన్ కావాలి మనకు. కామెడియన్ అంటే పాతిన శివానుకో నాగరైతే సెట్ అవుతాడు. నైట్ ఉలిక్కి పడి లేస్తాడు, అమ్మో ఇమ్మో అంటాడు. నాగరాజు గాడైతే సెట్ అవుతాడు. వీళ్ళిద్దరిని పెట్టి మంచి స్టోరీ తీయాలరా. ఓకే, పాత్రలన్నీ ఓకే. ఇప్పుడు ఎట్లా చేయాలి? ఇప్పుడు వెంకటేష్ గారిని పోయి అడగాలి, అరే షార్ట్ ఫిల్మ్ తీయాలరా, యాక్టింగ్ చేయరా అంటే హాని ఆడే హీరోలాగా ఫీల్ అవుతాడు. మా మొఖం ఆడు మొహం కడుకోడు. ఇంత కలర్ రాపిస్తే ఇది కళ్ళు మొఖాన్ని వచ్చింది, కళ్ళు పోతే సెట్ అయిపోతాడు. ఎస్ ఎస్, కథ రెడీ అయింది. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇంకా కలిస్తే అరే వెంకీ, అరే వెంకీ, అరే అరే వెంకీ, అరే అరే ఉందా బాబు, ఏమవుతున్నా ఇంట్రెస్ట్గా? అరే ఒక హెల్ప్ కావాలరా, ఒక హెల్ప్ చేస్తావా? ఏంది చెప్పురా, హెల్ప్ చేస్తావా? డబ్బులు కడుతున్నా ఏంటి ఏంటి బాబాయ్? డబ్బులు ఏం కావాలి బాబాయ్? ఇంట్రెస్ట్ గేమ్ ఆడుతుంటాయి, డిస్టర్బ్ చేస్తావు. ఏం కావాలి నీకు? హెల్ప్ కావాలరా, ఒక హెల్ప్ చేస్తావా? నేనే బయట కావాలి, వీడు నన్ను డబ్బులు ఆడుతున్నాయి. లేవు బాబాయ్, డబ్బులు కాదురా, ఒకటి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, యాక్ట్ చేస్తావా? బాబాయ్ షార్ట్ ఫిల్మా? యాక్టింగ్ వేరే తీస్తావు బాబాయ్? కొంచెం ఆగు. అప్పట్లో రజనీకాంత్, ఇప్పుడు ప్రభాస్, తర్వాత నేనే బాబాయ్. నీకెందుకు? ఆస్కర్ అవార్డు మనదే. సరే, షార్ట్ ఫిలిం లా మనది యూట్యూబ్ లో పెట్టాలి, మనకు ఆస్కర్ అవార్డు రావాలి. తమ్ముడు రోజుల్లో 10,000 లైక్లు బాబాయ్, ఫుల్ కథ పాగిబా. ఏ మకానికి ఈడు హీరోనంట. చక్కగా లేచి మంగాడు పలపులేసి పనిలేదేవాడు, ఈ మకానికి హీరోనా? ఓకేరా వెంకీ, రే నిన్న హీరోని సెలెక్ట్ చేసిన రేపు హీరో తీసేద్దాం. ఎన్ని లైకులు రావాలంటే రోజుకు 10,000 లైకులే రావాలి బాబాయ్. 10 లక్షలు 10,000 కాదు, గంటకే 10,000, ఒక రోజుకు 10 లక్షలు రావాలి బాబాయ్. హీరో ఉంటాడు రాకీ. హీరో కావాలంటే అందం ఉంటే సరిపోతున్నా, టాలెంట్ ఉండాలి. బాబాయ్ నటన నా రక్తంలోనే ఉంది, నటించడం కాదు జీవిస్తా. జీవించడం మొదలు పెడితే నాకంటే ఎక్కువ ఎవరు జీవించలేడు. ఆటల్లో కాదు చేతల్లో చూపించు. చెప్పు, ఒక్క పాత్ర ఇస్తావా? 10 పాత్రలు ఒకేసారి ఇస్తావా? దుఃఖం దుఃఖం క్యారెక్టర్ నిష్కళయ
దిన సందర్భరిపు వర్గ ప్రళయరత ఛత్రపతి మధ్యం దిన సముద్య కిరణ విద్యుజ్జువళి ఖని ఛత్రపతి ప్రచ్ఛంట జని పద్దిందిరణ దిందిం. నెక్స్ట్ ఎంకరేజ్ గారిది అయిపోయింది. నవ్వుల నారాజు కనుక బాగుంది కాకపోతే వాడు చేస్తుంటాడో చేయనంటాడో ఒకసారి చూసేద్దాం పోయి. ఇవ్వలేరా ఒక్కరినే ఈరోజు ఎంజాయ్ చేసుకుంటూ ఐసుల కళ్ళుంది మంచిగా తాగి ఈరోజు ప్రశాంతంగా మంచిగా పండుకోవాలిరా బాబు. ఎవడు ఫోన్ చేయడు, ఆరాంసే ఎంజాయ్ చేయాలి. ఇంకో యాక్టర్ గారు కూడా ఉండినారే నవ్వుల నారాజు కానీ ఫోన్ చేద్దాం ఒకసారి. ఆడి ఆడుండో ఏమో సరే. అమ్మో బాబు గారు ఫోన్ చేస్తుండీ. వీడు ఎందుకు ఫోన్ చేస్తున్నట్టు ఎత్తన్నా వద్దా ఏమో ఎత్తిడు చంపుతారా బాబు. వీడు తాగింది కూడా దిగిపోయేటట్టుంది కానీ ఫోన్ ఎత్తే ఇప్పుడు ఎత్తి చెప్దా మరి ఏం చెప్తాడా. హలో చెప్పురా. నవ్వుల నారాజు ఆడున్నావు నానా? వీడు ఫోన్ చేసిండే వీడు తలని వస్తుంది చెప్తే ఇప్పుడు వీడు తాగడానికి వీడు వస్తాడు. నాకేముంటుందిగా మళ్ళా వేరే చెప్ప. అరే నేను పట్నం పోయినరా. నేను ఇప్పుడు హైదరాబాద్ పోయినాడు. ఒకసారి వెంకటేష్ గారికి ఫోన్ చేస్తా. హలో వెంకీ, అన్న చెప్పన్నా. ఈ నవ్వుల నారాజు గారు ఎటు పోయినరా? అన్న తలల్లా కనిపించిందన్న తాగుతుండు. ఇంటికానే ఉండా? తాగబోతాడు ఆడు హైదరాబాద్ పోయినట్టుండేందిరా? ఇంటికానే ఉండా? పొద్దున అవపడతా అవునన్నా. మా ఇంటికే పోయేస్తా నేను. బాబాయ్ కళ్ళు రారా. నమస్తే నాయన. నమస్తే కళ్ళు కాదు. ఫోన్ చేస్తేనేమో హైదరాబాద్ ఉంది అన్నాడు. ఇక తాళాల బండి తాగుతున్నాయి. తాగుతా అనుకుంటున్నాడు వీళ్ళందరూ అయినా తాగుతుంది. ఈయనకు అబద్ధం చెప్పిన ఒకటి రియల్ వచ్చిన తాతానికి వచ్చింది గడికిన కళ్ళు కూడా అయిపోతుంది ఆయనకి. బాబాయ్ కళ్ళు తాగరా. తాగరా నీకో సరిపోతుంది. తాగరా మగమాటం. నాకేమో మగమాటం ఉండకపోతే కాదు. ఎంత చెప్పినావు కళ్ళు? 10 సార్లు చెప్పిండ్రా. 10 వస్తున్నావని ఇంకా 5 సార్లు అగస్ట్ చెప్పిన. ఇంకా అవునా? హైదరాబాద్ అని చెప్పిన ఇందాక ఫోన్ చేసి కళ్ళు తాగినా నేను నాకు గుర్తు లేదురా. ఇక అవునా? చెప్పింది స్టఫ్ ఇప్పుడు అయిపోయింది. పంపించిన తీసుకురమ్మని అన్ని. ఏం తీసుకున్నావు? చికెన్ ఫ్రై తెప్పించిన, పిజ్జాలో చెప్పిండ్రా తెస్తానికి పోయింది. ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ నీకు వస్తున్నా నీకోసం మళ్ళీ చెప్పిండ్రా. అవునా? వచ్చినదిరా పని మీద. నేను ఈ లాక్డౌన్లో ఏం చేయాలి అర్థం కాక ఒకటి మంచి స్టోరీ రా ఒకటి ఉంటుంది. దాంట్లో మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని వచ్చిన. మంచి యాక్టర్ కావాలి. నువ్వు యాక్ట్ చేస్తావా? నా షార్ట్ ఫిల్మ్ తీసిన. ఏమో నన్ను అందరూ సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తుంటారు. ఎట్లా నాకేమో టైం ఉంటలేదా మనకు. ఈయన ఒకసారి వేసి అద్దమాల చూసుకుంటా. అద్దమాల చూసుకుంటే మొగం చక్క మొగం కాడ కూడా ఈడేవాడు అడిగింది. ఈనాడే షార్ట్ ఫిల్మ్ తీయమన్నాడ. అసలు నువ్వు బస్సు పనికొస్తావా? నన్ను సూపర్ యాక్టింగ్ నీది. అసలు బాహుబలి సినిమా నీతో తీయాల్సింది. అసలు ఆ ప్రభాస్ తీసిరనా? లేకపోతే అసలు నువ్వు ఒక స్టార్ వేయటం. నువ్వు అసలు అంతేనా? సినిమాలో హీరో నేనే కదరా. నువ్వేరా? హీరోకు హీరోయిన్ ఎవర్రా? సమంతనా లేకపోతే కాజలా అనిస్తున్నారా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా. అరే ఏదో ఒకటి హీరోయిన్ అయితే పెడదాం. మంచి హీరోయిన్ పెడతా. ఓకేరా. కానీ నువ్వు మాత్రం పక్క యాక్ట్ చేయాలి. ఓకేరా చేద్దాం రా. చేద్దాం. ఎందుకంటే మనం మంచి సినిమా మంచి హిట్ కావాలి. సినిమా కథ మాత్రం సూపర్ ఉంటది. మస్తు యాక్టింగ్ చేద్దాం. అసలు దునియాలోనే మంచి పేరు తెచ్చుకున్నారా మనం. ఓకే ఓకేరా. ఓకే మరి కలుద్దాం. రేపటి స్టార్ట్ చేద్దాం.
అసలైన హీరో, దమ్మున్న హీరో, న్యాచురల్ స్టార్ దొరకటేర్రా. ఇంకొక్కడు ఇంకా ఒక్కడు కోసం వెతుకుతున్నా, ఒకటి కోసం వెతుకుతున్నా. అశోక్ ఫోన్ చేస్తే అశోక్ మంచిగా చేస్తాడు, ఒకసారి ఫోన్ చేద్దాం అశోక్కి. హలో అశోక్ అన్నా, ఎక్కడున్నావే? ఇంటి దగ్గర ఉన్నావా? వస్తున్నా, ఇంటికి వస్తున్నా. కొంచెం పని ఉంది, కొంచెం ఒక హెల్ప్ చేయాలి, నీతో మాట్లాడాలి. వస్తున్నా, ఇంటికి వస్తున్నా. ఉన్నావా ఇంటికనే? ఓకే. గగనపు వీధి వీడి వలస బండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం. తన వాసం. షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటానా. మంచి కథ, ఎక్సలెంట్ కథ ఉంది, కానీ నేను హీరోగా చేద్దామని చూస్తున్నా. హీరో క్యారెక్టర్ నీకు ఇద్దామని చూస్తున్నా. నేను హీరోని తమ్ముడు. మనలో అందరూ చాలా మంది. వెంకటేష్ ఉన్నాడు, మనోడు నాగుడు నటన చేస్తాడు, అనిల్ ఉన్నాడు, అతను పెట్టాను సినిమా తీయదు. అదే కానీ నా సొంతను పెట్టి సినిమా తీస్తా అంటే అది చూసి జనాలు యాక్సెప్ట్ చేయరు. వెంకటేష్ అంత వేస్ట్ కాదు, క్లబ్ కోసం కానీ అసలు కానీ యాక్టింగ్ రాదు. ఆ నాగడైతే ఇక నిద్ర మగ్గిపోడు, కానీ నువ్వు మాత్రం మంచి యాక్టింగ్ బాగా చేస్తావు. ఒక్కరోజు నాకు టైం ఇస్తే షార్ట్ ఫిల్మ్ ఎక్సలెంట్ కథ, మనకు ఒక్కరోజే 10,000 లైకులు 20,000 లైకులు వస్తాయన్నా. జనాలు నాతో సినిమా తీస్తుంటే యాక్సెప్ట్ చేస్తారు అతను. అసలు యాక్చువల్గా న్యాచురల్ స్టార్స్ అందరూ నీ నుంచే పుడతారన్నా. యాక్టర్స్ అంటే దాంట్లో జీవించే తత్వం అనేది నీలాంటి వ్యక్తుల నుంచే వస్తుందన్న. అవుననుకో, కానీ సరే సరే చేద్దాం లేదు తమ్ముడు, నువ్వు అంతగా అంటున్నావు కాబట్టి నా వంతు నేను ట్రై చేస్తా. థ్యాంక్స్ అన్న, ఒప్పుకున్నందుకు. అసలు నేను అడగంగానే ఒప్పుకున్నాను, ఏదో అది ఒప్పుకుంటాం అనుకోలేదు. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. అసలు హీరో అందం చూసి డబ్బు, ఈ పలుకుబడి ఇవన్నీ కాదన్నా, సాటి మనిషికి సాయం చేసినప్పుడే అసలైన హీరోనా. నీలో అలాంటి వ్యక్తిత్వం ఉంది, అలాంటి స్వభావం ఉంది కాబట్టి నిన్ను కోరుకున్నాను నేను. చేద్దాం కంపల్సరీగా.